ఉత్తరాంధ్ర అభివృద్ధికి విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్ గా పనిచేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపునకు ఈ విమానాశ్రయం నిదర్శనమన్నారు. అనుకున్న సమయానికి ముందే ఎయిర్పోర్టు పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానుండటం సంతోషంగా ఉందన్నారు. అన్ని రకాల వసతులు సౌకర్యాలతో ఈ విమానాశ్రయ నిర్మాణం జరిగింది అంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ విధంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఇదే అంశానికి మాట్లాడడానికి కొండపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్ర మంత్రి ఆయన ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది, ఏమంటారు దీన్ని? ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే ప్రజలందరూ ఉత్తరాంధ్ర ప్రజానికం అందరూ కూడా ఇప్పటి నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక మన ప్రాంతంలో అత్యున్నతమైన ఎయిర్పోర్ట్ రావాలని. ఎందుకంటే మన ప్రాంతంలో కూడా అనేక మంది ప్రపంచమంతా కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం కూడా అది కూడా అత్యున్నటువంటి అద్భుతం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ లో 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కార్గో ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంత ఈ సుందరంగా ఎయిర్పోర్ట్ తయారు చేయడం వల్ల, ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం వల్ల చాలా మంది ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచ స్థాయి ఇండస్ట్రీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఆర్సెనల్ మిత్తల్ సుమారు ప్రపంచంలోనే అత్యున్నతమైన స్టీల్ ప్లాంట్, అది భారతదేశంలో అతిపెద్ద ప్రొడక్షన్ చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు మనకి ఉత్తరాంధ్రకు రావడం జరిగింది. ఇవే కాకుండా గూగుల్ డేటా సెంటర్ కానీ, రిలయన్స్ డేటా సెంటర్ కానీ, అనేక ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాలు అన్నీ కూడా ఇవ్వడానికి ఆసక్తిగా చూపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రమంలో ఉత్తరాంధ్ర అనేది చాలా వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతం. మరి అందరికీ కూడా మంచి జరగాలి, యావత్ రాష్ట్రం అంతా కూడా దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ మనకున్నటువంటి తెలుగువారు ఎక్కువగా కూడా ఆసక్తిగా వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధికి కూడా ఎటువంటి తక్కువ లేకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి కలబరిచేలాగా ఏర్పాటు జరుగుతుందని తెలియజేసుకున్నాను. సార్, అదేవిధంగా ఉత్తరాంధ్ర అంటేనే వలసపోయే ప్రాంతంగా చాలామంది భావిస్తారు. అలాంటి తరుణంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది? ప్రధానంగా యువతకి నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఖచ్చితంగా ఇది ఒక అభివృద్ధికి ఒక పిల్లర్ లాంటిది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అందరూ కూడా సమానంగా అవకాశాలు రావాలనేది ఆయన ఆలోచన. ఆయనకు ఆలోచన అనగానే ఈరోజు చూసుకుంటే 14-19లో అనేక ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మూలపేట పోర్టు కూడా అప్పుడు తీసుకున్నటువంటి ప్లాన్, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కూడా అప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇది ఓపెన్ అవడం వల్ల అనేక ఇండస్ట్రీస్ ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పటికే చాలా కంపెనీలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. ఇవే కాకుండా టూరిజం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. ఈరోజుకుంటే ఎన్నో హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చాయంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనేది ఎయిర్పోర్ట్ ద్వారా జరుగుతుంది. చాలామంది టూరిస్టులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 5 lakh టూరిజం అనేది గతంలో ఉంటే దానికి డబుల్ అయ్యే ఆసక్తిగా ఈరోజు కార్యరూపం చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి సార్? ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్కి రావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచ స్థాయికి దీని సిగ్నిఫికెన్స్ పెంచాలంటే గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటుందనే ఆలోచనని మేమందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేశారు. మరి ఆయన ఏ రోజైతే వస్తానన్నారో ఆ డేట్ను కూడా ఎప్పటికప్పుడు ఆయనకు తెలియజేస్తూ మరి మొన్న కూడా ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి గారిని ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్కి రమ్మని ప్రత్యేకంగా వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన కూడా చాలా సానుకూలంగా మన రాష్ట్రం పట్ల, మన ప్రజానీకం పట్ల ఆయనకున్నటువంటి అభిమానాన్ని ఖచ్చితంగా ఉండాలి, ఈ ప్రాంతానికి రావాలన్న ఒక ఆలోచనతో ఆయన కూడా 1వ తారీఖున వచ్చి ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్ని పెద్ద ఎత్తున ఓపెనింగ్కి పాల్గొని మొత్తం ప్రజలందరూ కూడా
చాలామంది కూడా మొత్తం 3 జిల్లాల నుంచి 6 జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానికానికి వచ్చి ఈ ఓపెనింగ్కి వైభవంగా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మంత్రి గారు చెబుతున్న విషయాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో దోహదం చేయనుందంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి ప్రజలెవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులోనే దీనికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.